మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి అక్క. లైక్ వెన్ యూ గాట్ మ్యారీడ్ అంటే డిడ్ గాడ్ స్పీక్ టు ఎనీథింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్, ఈ పర్సన్ స్పెసిఫిక్ గా చేసుకోమని, లైక్ హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ అబౌట్ దట్? 2009లో వి గాట్ మ్యారీడ్, అక్టోబర్ వి గాట్ మ్యారీడ్. సో నాకంటే ముందు పాస్టర్ గారితో దేవుడు మాట్లాడారు. సో ఐ వాజ్ గోయింగ్ టు ఎ చర్చ్, సో హీ వాజ్ ఎ వర్షిప్ లీడర్ ఇన్ దట్ చర్చ్. సో అప్పుడు అంటే పెద్ద వర్షిప్ లీడర్ అంటే అది ఒక చిన్న గ్రూప్ లో హీ వాజ్ వర్షిపింగ్. నేను వెళ్ళినప్పుడు హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఎ వైఫ్ అంట. వాళ్ళ పాస్టర్ చెప్పారు మీరు భార్యల గురించి చెయ్యండి అని. వెళ్ళినప్పుడు గాడ్ స్పోక్, ఈ చైర్లో కూర్చునే అమ్మాయి మీ వైఫ్ అని. అట్లా ఆ టైంలో ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో కూర్చొని నేను ఏడుస్తున్నాను. ఆయనకేమో దేవుడు ఈమెనే నీ భార్య అని చెప్తున్నాడు, ఈయననేమో కీబోర్డ్ వాయిస్తున్నాడు. భయపడి చర్చిలో పాపం చేస్తున్నానని చెప్పి కీబోర్డ్ వదిలేసి వెళ్ళిపోయాడు. కనబడలా. నేను కళ్ళు మూసుకునేటప్పుడు కీబోర్డ్ ఒకరు ఉన్నారు, తెరిచేసరికి ఇంకోరు ఉన్నారు. సో దాని తర్వాత హిస్ సిస్టర్ బికేమ్ వెరీ క్లోజ్ టు మీ. దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ హిస్ హౌస్. సో ఇలాగొచ్చారు, చూసేసరికి నన్ను చూసి భయపడి వెళ్ళిపోయారు అనమాట. తెలుసు ఇలా చూసి భయపడి ఇలాగ వెళ్ళిపోయారు అనమాట. సో దట్ వాజ్ గాడ్ కంటిన్యూస్లీ టాకింగ్ టు హిమ్, లాడ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ టు హిమ్. ఒక 1 year కన్ఫర్మేషన్స్. ఈ విషయం అంతా నాకు తెలీదు, ఈ టైప్లో నాకు తెలీదు. అండ్ గాడ్ స్పోక్ టు మీ. నాతో మాట్లాడితే కూడా నేను లైట్ తీసుకున్నా, సుత్తి సోది అట్లా అనుకున్నాను అనమాట. దేవుడు పెళ్ళిగిల్లి మాట్లాడతాడు, ఇది అంతా వేస్ట్. దాని తర్వాత మా చుట్టూ స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దే ఆల్ స్టార్టెడ్ సెన్సింగ్. సో నేను వెళ్ళి షేర్ చేసుకొని నాకేదో పాపిష్ట ఆలోచనలు వస్తున్నాయి, మీరు నా గురించి ప్రార్థన చేయాలా, ఇదిగో ఇట్లాగా చూపిస్తున్నాడు దేవుడు అంటే, అక్క దేవుడు మాకు కూడా చెప్పాడు, దిస్ ఈజ్ గాడ్స్ విల్. అట్లాగా చాలామంది వచ్చి ప్రాఫెసీ చేయడం, పెద్ద పెద్ద పాస్టర్స్ ఆల్ ఆఫ్ సడన్, అంటే పెద్ద పెద్ద పాస్టర్స్ అంటే ఐ మీన్ అప్పుడు ఆత్మలో నడిపింపబడే వాళ్ళు కాల్ చేయడం, దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని చెప్పడం. వై ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే హీ వాజ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను డాక్టర్, ఇది ఎక్కడి కాంబినేషన్. సో ఇదంతా కూడా కుదరని పని, ఇదేదో సుత్తి అనుకున్నాను. కానీ సో సేమ్ లైక్ ఆయన నా విషయంలో ఫిక్స్ అయ్యిండు, ఈ పెళ్ళి ఎస్కేప్ అవుదాం అనుకున్నాను నేను, ఇది కుదరని పని, ఎస్కేప్ అవుదాం అనుకున్నాను. కానీ హిస్ కన్విన్సింగ్ పవర్ వాజ్ సో స్ట్రాంగ్. అట్లాగా కన్విన్సింగ్ పవర్తో గాడ్ డిడ్ దిస్ మ్యారేజ్. అంటే ఈ స్టోరీ తెలియదు కదా. సో అంటే ఇప్పుడు మీరు మినిస్ట్రీలో ఉన్నారు కదా, అంటే మినిస్ట్రీ కాలింగ్ మీకు దేవుడు ముందే ఇచ్చారా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్? లైక్ నో, ఐ వాజ్ కాల్డ్ ఇన్ 2005. హీ వాజ్ ఆల్సో కాల్డ్ ఇన్ 2005. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ టు సమ్ అదర్ ఫెయిత్, అంటే క్రిస్టియానిటీలోనే సమ్ అదర్ బ్రాంచ్. హీ వాజ్ లైక్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, చాలా రఫ్, చాలా ఇది. సో టాక్సీ ఇప్పుడు ఆయన తీసాడంటే దట్ ఈస్ లైక్ ఇన్ డిఫరెంట్ రేంజ్. అట్లా బ్యాక్గ్రౌండ్ ఉండేట ఆయన. హీ కేమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హీ కేమ్ ఫ్రమ్ అదర్ క్రిస్టియన్ ప్రాక్టీస్ నుంచి బయటకు వచ్చేసాడు. 2005 గాడ్ వాజ్ డీలింగ్ విత్ హిమ్. 2005 గాడ్ వాజ్ డీలింగ్ విత్ మీ ఇన్ మై మెడికల్ కాలేజ్. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆయన దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఈ మెడికల్ ఫీల్డ్ నుంచి దేవుడు నాతో మాట్లాడి బయటికి తీసుకొచ్చాడు. సో వీ బోత్ కేమ్ టు ఎ సేమ్ చర్చ్, సేమ్ ఫెలోషిప్, వీ వర్ గోయింగ్ లైక్ దాట్. ఆ ప్రాసెస్లో వాళ్ళ ఫ్యామిలీ మాకు క్లోజ్ అవ్వడం, మా ఫ్యామిలీ వాళ్ళకి క్లోజ్ అవ్వడం, వీ ఆల్ జస్ట్ బికేమ్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అనమాట. అట్లాగా. సో తర్వాత దేవుడు తనతో 1 year నుంచి మాట్లాడడం, తర్వాత నాతో మాట్లాడడం, తర్వాత మా చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడం, తర్వాత పాస్టర్స్తో కూడా మాట్లాడడం. వెన్ వీ టుక్ దిస్ ఇష్యూ టు పాస్టర్ తిడతాడేమో అనుకొని వెళ్తే, నో ఐ నో దిస్, గాడ్ టోల్డ్ మీ అన్నాడు. వారిని ఇది ఎక్కడ గాడ్ టోల్డ్ మీ, దేవా నన్ను ఈ పెళ్లి నుంచి బయట తీస్తావంటే నువ్వు ఇరికిస్తున్నావు. అలాగా ఐ వాజ్ లైక్, సో దెర్ వాజ్ ఎ స్ట్రాంగ్ కన్విన్సింగ్ దిస్ థింగ్. సో వీఆర్ ఆల్రెడీ కాల్డ్, దేవుడు ఆల్రెడీ తను సేవలో ఉన్నాడు, నేను ఉన్నాను. సో విత్ హిస్ కన్విన్సింగ్ ఇది వీ కేమ్ టుగెదర్. అట్లాగా. సో అంటే హౌ ఈజ్ యువర్ హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, ఎట్లా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ మినిస్ట్రీలోని? హస్బెండ్ సపోర్ట్ అంటే ఒకటి చెప్పాలా, లైవ్కి రమ్మని దేవుడు చెప్పాడు. సో నేనేమో ఆయనతో గొడవ, నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ, నీకు కెమెరాలు తెలుసు, నువ్వు పో కెమెరా ముందుకి, నేను పోను, నాకు ఈ కెమెరాలు ఇవన్నీ నాకు రాదు, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, ఐ విల్ నాట్ గో. బట్ డీప్ ఇన్సైడ్ ఐ నో గాడ్ ఈస్ కాలింగ్ మీ. ఆయనకు కూడా తెలుసు గాడ్ ఈస్ కాలింగ్ యూ ఫర్ ద సోషల్ మీడియా మినిస్ట్రీ. సో హీఈస్ ఇన్ టు మిషన్స్ ఎక్కువగా. సో హీల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ మిషన్ వర్క్, అందుకే మీడియాలో ఎక్కువ కనబడు. సో కాబట్టి హీ నోస్ వెరీ వెల్ యూ ఆర్ ఇన్ టు దిస్ సోషల్ మీడియా. హీ వాస్ కన్విన్సింగ్ మీ, యూ గో, నథింగ్ విల్ హ్యాపెన్, యూ గో అని. సో ఫస్ట్ లైవ్ డైనింగ్ టేబుల్ మీద చేసాం.
డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ లైవ్ చేసినప్పుడు చిన్న స్టూల్ వేసుకొని హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్. కాళ్ళు వణుకుతున్నాయి టేబుల్ కింద, కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. అంటే భయము, ఆ కన్విన్సింగ్ పవర్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, లాట్ ఆఫ్ అనాయింటింగ్ వాజ్ అరౌండ్. సో ఈయన పక్క నుండి నా చెయ్యి పట్టుకున్నాడు. ఈయన చెయ్యి ఒక చేతిలో గట్టిగా పట్టుకొని ఇంకా లైవ్ చెప్పేస్తున్నాను. కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయి, ఈయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను, ఇంకా చెప్పేస్తున్నాను. అంటే దట్ సపోర్టివ్ హీస్. అంటే అట్లాగా స్టార్ట్ అయిన లైవ్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంతవరకు వచ్చింది. సో అంటే ఇప్పుడు మరి మినిస్ట్రీ ఉంది, ప్రొఫెషన్ ఉంది, యాజ్ అ ఫ్యామిలీ. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్? అంటే ఎలినా, వాట్ ఐ బిలీవ్ ఇస్, నువ్వు దేన్నైనా ఇష్టపడితే నువ్వు చేయగలవు. సో ఐ లవ్ మై ఫ్యామిలీ, సో కాబట్టి నేను చేయగలను. తర్వాత ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు పేషెన్స్ చాలా ఇష్టం. పేషెన్స్ చూడకుండా ఇంట్లో కూర్చోబెడితే నాకు పిచ్చి అయిపోతుంది. ఐ కాంట్, ఐ హ్యావ్ టు సీ పేషెన్స్. సో పేషెన్స్ చూడడం నాకు చాలా ఇష్టం. సో కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్. తర్వాత మినిస్ట్రీ ఈజ్ ఎనీవే ఈజ్ మై ఏమంటారు మై ఆక్సిజన్. సో చాలామంది మీ ప్రొఫెషన్ అంటే ప్రీచింగ్ అంటారు, కానీ మై ప్రొఫెషన్ ఈజ్ నాట్ మై ప్రీచింగ్. మై బ్రెత్ అండ్ మై లైఫ్ ఈజ్ ప్రీచింగ్. సో దిస్ ఈజ్ మై లైఫ్. అది లేకపోతే నా లైఫ్కి మీనింగే లేదు. సో ఐ కన్సిడర్ ప్రీచింగ్ అండ్ సర్వింగ్ ద లార్డ్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అండ్ డెస్టినీ ఆఫ్ మై లైఫ్. సో కాబట్టి ఈ మూడు నాకు ఇష్టం కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇష్టం లేకపోతే కష్టం, ఇష్టం కాబట్టి చేయగలుగుతున్నాను. సో ఒక్కొక్కసారి నేను లైవ్ మన ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయేసరికి 12 అవుతుంది, 11 అవుతుంది. మా ఇద్దరు పిల్లలు అలాగ కూర్చొని ఉంటారు బయట. ఏరా పడుకోలేదంటే, మమ్మీ వి వాంట్ కేక్ అంటారు. మధ్యరాత్రి 12 o'clock. పాస్టర్ గారు వచ్చి, ఈ టైంలో కేక్ ఏంట్రా ఆపేసేయండి అని. బట్ స్టిల్ ఆ టైంలో కూడా ఐ లవ్ టు డూ ఇట్. సో అప్పుడు చేస్తే 1/2 kg కేక్ మధ్యరాత్రి తినేసి పడుకుంటారు. 1 kg కేక్ తినేసి పడుకుంటారు. అంటే ఐ లవ్ టు డూ ఇట్. కాబట్టి ఇప్పుడు నాకు అది కష్టమైంది అనుకో, అమ్మో మధ్యరాత్రి కేక్ చేయాలా అనిపిస్తుంది. కానీ నాకు ఇష్టం కాబట్టి ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఐ ఎంజాయ్ క్లికింగ్ పిక్చర్స్ ఆఫ్ దెమ్ వైల్ ఈటింగ్. సో దట్స్ హౌ ఐ లైక్ వాట్ ఐ యామ్ డూయింగ్. అంటే టూ మెనీ థింగ్స్ కదక్క. అంటే చాలా బిజీగా ఉంటారు. మార్నింగ్ చూస్తే రక్త ప్రోషణ ప్రార్థనలో కనిపిస్తారు, మళ్ళీ తర్వాత హాస్పిటల్ అంటారు, మళ్ళీ ఈవినింగ్ వస్తే మళ్ళీ క్రాష్ కోర్స్ అంటారు, బీటెచ్ క్లాస్ అంటారు. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది మార్నింగ్ నుంచి? అంటే నా లైఫ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు. నా లైఫ్లో 3. ఒకటి దేవుడు, దట్ ఈస్ ప్రయారిటీ. దేవుడు పని. నెక్స్ట్ మై ఫ్యామిలీ, తర్వాత మై ప్రొఫెషన్. ఈ 3 తప్ప నేను దేన్ని ఎంటర్టైన్ చెయ్యను. అంటే లాట్ ఆఫ్ షాపింగ్స్ అని, ఫంక్షన్స్ అని, అవుటింగ్స్ అని, తర్వాత ఫోన్ కాల్స్ అని, చిట్ చాటింగ్ అని, గాసిప్ అని, తర్వాత ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేనేం ఎంటర్టైన్ చేయను. నా దేవుడు, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా పని, దట్స్ ఇట్. ఈ 3 మీద నా ఫోకస్ ఉంటుంది కాబట్టి నాకు టైం ఎక్కడ పోదు. వీటి మీద నేను షెడ్యూల్ చేసేసుకుంటాను. తర్వాత ఖాళీ దొరికినప్పుడల్లా బుక్స్ రాసేస్తాను. అలాగే అదే నేను ఎప్పుడు అనుకుంటా, అసలు అక్కడికి టైం ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ బుక్స్ కూడా రాస్తూ ఉంటారు, వెన్ షీల్ గెట్ ద టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని. అసలు మీరు హాలిడే తీసుకుంటారక్క? అసలు హాలిడే నాకు 2016 నుంచి, ఇది 26 కదా, 2016 నుంచి 26 వరకు దేర్ ఇస్ నో సింగిల్ హాలిడే ఇన్ మై లైఫ్. షాపింగ్ కానీ పెళ్ళి ఏమీ లేదు అసలు. 2016 నుంచి దేవుడు ఒక్క రోజు గ్యాప్ ఇవ్వకుండా హీస్ యూజింగ్. ఈసారి జస్ట్ ఈసారి ఒక్కసారి గాడ్ టోల్డ్ యూ టేక్ రెస్ట్. సో ఒక్క హాలిడే దొరికింది అంతే. యూ గాట్ వన్ హాలిడే 10 days ఆఫ్ వన్ హాలిడే. సో 2016 నుంచి నో సింగిల్ డే. మీకు తెలుసు కదా, హాలిడేస్ ఉంటే ఇక్కడికి వస్తాము, బ్యాగులు పడేసి మినిస్ట్రీకి వెళ్ళిపోతాము, ఎప్పుడో మిడ్ నైట్ వచ్చి తెల్లారి ఫ్లైట్కి వెళ్ళిపోతాం. సో దట్స్ హౌ ఇట్ గోస్. ఆల్ దీస్ డేస్ ఇట్ వాజ్ లైక్ దట్. కానీ మరి నేను ఎట్లా మేనేజ్ చేశానో నాకు తెలీదు. బర్న్ట్ అవుట్ అయితే అయినట్లు అనిపించలేదు. అంటే దెర్ ఆర్ టైమ్స్ ఆఫ్ బర్న్ట్ అవుట్, బట్ మరీ మ్యాసివ్గా అట్లా ఏం లేదు. కానీ ఈసారి గాడ్ గేవ్ మీ సమ్ రెస్ట్. దట్స్ అ గుడ్ థింగ్. సో అక్క, మన యూట్యూబ్లో చూస్తే చాలా మెసేజెస్ ఉన్నాయి కదా, 5000 మెసేజెస్ వరకు ఉన్నాయి. సో అసలు మీకు ఈ మెసేజెస్ అని ప్రిపేర్ అవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? అది కూడా ఒక మెసేజ్తో ఇంకో మెసేజ్ చూస్తే అసలు 2 ఒకలాగా ఉండవు, ఆల్ డిఫరెంట్ మెసేజెస్. సో హౌ ఈస్ దిస్ పాసిబుల్? చాలామంది అడిగేది కూడా ఇదే క్వశ్చన్ అనమాట. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యి మెసేజ్ తీసుకుంటారు అని అడుగుతారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, అంటే మరి ఎవరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ 5000 మెసేజెస్, మోర్ దాన్ 5000 ఉన్నాయి యూట్యూబ్లో.
ఇవి కాక మళ్ళీ కన్వెన్షన్స్లో, వేరే మీటింగ్స్లో, యూత్ మీటింగ్స్లో మాట్లాడేవి ప్లెంటీ ఆఫ్ మెసేజెస్. ఇవన్నీ కనుక చూస్తే ఇవన్నీ కూడా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. 5,000 ఎక్స్పీరియన్సెస్, 5,000 మెసేజెస్ లాగా. ఇక మిగతా అన్నీ కలుపుకుంటే ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. అంటే నేను మెసేజ్ ప్రిపేర్ అవ్వడం, ఏ టాపిక్ చెప్పాలి, ఈ టాపిక్, ఈ రిఫరెన్స్ అలాగుండదు. సో ఐ టోల్డ్ నో, నేను రెగ్యులర్గా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ టాక్లో దేవుడు చెప్తాడు, ఈ ఎక్స్పీరియన్స్, ఈ మెసేజ్ నువ్వు చెప్పాలి అనేది ప్రేరేపణ. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ దేర్. నేను ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో ఉన్నాను ఒక టైం. కాబట్టి దేవుడు నాకు ఏ స్క్రిప్చర్స్తో నాతో మాట్లాడాడు, నన్ను ఎలాగ బలపరిచాడు, నాకు ఏ అనుమానాలు ఉండే, ఆ అనుమానాలని దేవుడు ఎలా తీర్చాడు అనేదంతా కూడా ఆల్రెడీ నా మైండ్లో ఉంది. సో వెన్ గాడ్ సేస్ టాక్ అబౌట్ క్రషింగ్ అన్నాడు అనుకోండి, నేను క్రష్ అయిన సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్లో నా మైండ్ సెట్ ఎలాగ ఉండే, నా సరౌండింగ్స్ ఎలాగ ఉండే, దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, వాక్యం నన్ను ఎలాగ బలపరిచి, ఇదంతా కూడా నాకు తెలుసు. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఐ విల్ టెల్ దెమ్. సో ఇప్పుడు థియోలాజికల్ మెసేజెస్కి వచ్చేసరికి దీస్ ఆల్ వర్ లాడ్ ఆఫ్ డౌట్స్ బీయింగ్ ఎ మెడికల్ స్టూడెంట్. సో దే వర్ లాడ్ ఆఫ్ డౌట్స్. ఇట్రినిటీ ఏంటి, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎవరు, మిరకల్స్ ఏంటి, వరాలేంటి, ఫలాలేంటి, ఇవన్నీ కూడా లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని బైబిల్ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. నాకు ఏదైతే నేర్పించాడో నేను అదే మీకు చెప్తున్నాను. దట్ బికమ్స్ థియోలాజికల్ మెసేజ్. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ బికమ్స్ ఎంకరేజ్మెంట్, లేకపోతే ఒక స్పిరిచువల్ ప్రీచింగ్ కైండ్ ఆఫ్ మెసేజ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ట్రెడిషనల్ ప్యాటర్న్లో కూర్చొని ప్రభువా ఒక అట్లా కాదు. ఇట్ ఈస్ లైక్ క్యాజువల్ ఫ్లో అట్లాగా. అంటే కొన్ని మెసేజెస్ ఉంటాయి కదా, ట్రినిటీ అని, ర్యాప్చర్ అని. సో యూ విల్ బి రిపీటింగ్ దోస్ మెసేజెస్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్? ఎక్కడికి వెళ్ళినా కూడా పబ్లిక్ మీటింగ్లో డెఫినెట్లీ ఐ టాక్ అబౌట్ ట్రినిటీ అండ్ ఆల్సో ఐ టాక్ అబౌట్ ర్యాప్చర్. ఎందుకు అనంటే దేవుడు నాతో ఈ పిలుపు ఏర్పాటులో మాట్లాడే ప్రాసెస్లో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, బిల్డ్ ద ఫౌండేషన్స్. వెన్ ద ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్, వాట్ రైచస్ కెన్ డూ. పునాదులు కట్టబడాలి. ఆ పునాది, బేసిక్ పునాది, మూలరాయి క్రీస్తే. క్రీస్తు దేవుడా తెలీదు, క్రీస్తు సృష్టికర్త తెలీదు, క్రీస్తు దేవుని కుమారుడా తెలీదు, ఎలా అయ్యాడో తెలీదు. ఈ అన్ని డౌట్స్ పెట్టుకుంటే పునాదులు పాడైపోయినట్టే కదా. సో క్రైస్తవుల యొక్క పునాది కట్టబడాలంటే మూలరాయి అయిన క్రీస్తు గురించిన సంపూర్ణ జ్ఞానం అవసరం. క్రీస్తు గురించిన సంపూర్ణ జ్ఞానం ట్రినిటీ తెలియకుండా తెలియదు. ట్రినిటీ తెలిస్తేనే ఆయన దేవుడు, సృష్టికర్త, మనిషి రూపంలో వచ్చాడు, ఇవన్నీ తెలుస్తాయి. సో కాబట్టి మన పునాదులు కట్టబడాలంటే, మన బేసిక్స్ మనకు తెలియాలంటే, క్రైస్తవ్యం కదలకుండా ఉండాలంటే, మీరు క్రీస్తులో వేరుపారి అంటారు పౌలు గారు, క్రీస్తుని గురించిన జ్ఞానంలో వేరుపారి అంటారు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిఫరెన్సెస్ అబౌట్ జీసస్, నాలెడ్జ్ అబౌట్ జీసస్. సో కాబట్టి ఆ పిలుపు, ఆ ఏర్పాటు, ఆ నిశ్చయత దేవుడిచ్చాడు. కాబట్టి ప్రతి మీటింగ్లో కూడా ట్రినిటీ అనేది ఖచ్చితంగా చెప్తాను. సో దాని తర్వాత ర్యాప్చర్, దట్ ఈస్ మై కాలింగ్. సో నన్ను అందరూ ఎండ్ టైమ్స్ ప్రీచర్స్ అంటారు. సో నూతన యెరూషలేము అనేది ఒక బ్యూటిఫుల్ విజిటేషన్ ద్వారా యూ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద పీపుల్ టు న్యూ జెరూసలేం. నువ్వు నూతన యెరూషలేముకి నువ్వు ప్రజలను తీసుకురావాలి అనేది నా పిలుపు. సో కాబట్టి ఖచ్చితంగా నేను ఈ రెండు చెప్పడం నా పిలుపు ఏర్పాటు. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకునేది ఏంటంటే, ఏ ప్రీచర్కైనా ఇది పిలుపు ఏర్పాటు. ఇప్పుడు ఏ స్కూల్ పెట్టినా ABCDయే చెప్తారు, అదేం వాళ్ళ పిలుపు ఏర్పాటు కాదు, ఆ స్కూలే అది. సో మన ప్రీచింగ్ స్కూలే మన దేవుడు ఎవరో తెలియాలి, మనం ఎక్కడికి వెళ్తామో తెలియాలి. సో ఈ రెండు బేసిక్స్. అంటే ఓ పిలుపు ఏర్పాటు అని పెద్ద డైలాగ్స్ చెప్పకపోయినా క్రైస్తవ్యంలో కావాల్సిందే అది. మన దేవుడు ఎవరో మనకు తెలియాలి, మరణం తర్వాత మనం ఎట్టిపోతామో తెలియాలి. అందుకే ఈ రెండు నేను ఖచ్చితంగా టచ్ చేస్తాను. సో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ క్రిస్టియన్. సో అక్క, మీరు ఇన్ని మెసేజెస్ చెప్తారు కదా, మీరు వేరే వాళ్ళ మెసేజెస్ విని ఎవరిదన్నా చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యేది అట్లా ఏమైనా ఉంటుంది? చాలామంది యూట్యూబ్లో కూడా పెడతారు, ఎవరు మెసేజ్ విని చెప్తున్నారు ఇది, ఏ బుక్స్ చదివి చెప్తున్నారు ఇది, మీరు చదివే బుక్స్ చెప్పరా మాకు, మీరు వినే మెసేజెస్ చెప్పరా అని. ఇన్ఫ్యాక్ట్ నాకు వేరే వాళ్ళ మెసేజ్ వినే టైమే ఉండదు. ఒక మెసేజ్ వినాలంటే 1 hour 2 hours పెట్టాలి, అంత టైం ఉండదు. నేను బలపడడానికి కొన్ని మెసేజెస్ ఒక్క 1 hour మెసేజ్ 10 రోజులు వింటాను నేను బలపడడానికి. ఇతరుల నుంచి ఇన్స్పైర్ అయ్యేది అనేది లేదు. అంటే అట్లా అవసరం ఎప్పుడు పడలేదు. అంటే దేవుడు ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడింది చెప్పేస్తున్నాను, నెక్స్ట్ సండేకి మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఎవ్రీడే లైవ్ ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నాను. వేరే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం, వీళ్ళ దగ్గర నేర్చుకొని చెప్తామన్న అవసరత, ఆ గ్యాప్ ఎప్పుడు రాలేదు.
సో కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఐ డెంట్ సీ సో ఫార్. సో మై ఇన్ఫ్లుయెన్స్ ఈస్ జీసస్, హోలీ స్పిరిట్. సో యాజ్ అ ఫీమేల్ ప్రీచర్ వాట్ ఆర్ ది ఇష్యూస్ యూఆర్ ఫేసింగ్? ఎందుకంటే చాలా మంది ఎస్పెషల్లీ మన ఇండియన్ కల్చర్లో అందరూ ఫీమేల్స్ ప్రీచ్ చేయకూడదు ఇవన్నీ చెప్తుంటుంటారు కదా. యా అంటే నాకు సోషల్ మీడియాలోకి వచ్చేటప్పుడు నాకు ఆ భయం ఉండింది. కానీ దేవుడు నాకు ఆ భయం ఎలాగ తీసేశాడంటే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. విమెన్ అసలు హల్లెలూయా చెప్పడం, తలెత్తి చూడడం, లేకపోతే బైబిల్ రీడింగ్ కూడా చేయకూడదు, అంత రిస్ట్రిక్టెడ్. అయితే నన్ను ఆ చర్చికి పిలిచారు. నేను మాట్లాడుతున్నాను. చర్చి ఎల్డర్స్, చర్చి పాస్టర్స్, అసిస్టెంట్ పాస్టర్ వీళ్ళందరూ కూడా బుక్స్ పెట్టుకొని కూర్చొని రాసుకుంటున్నారు. మెసేజ్ మొత్తం రాసుకున్నారు. దే సెడ్ థ్యాంక్ యూ అని వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ డే నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఈ చర్చ్, సో అండ్ సో చర్చ్కి వెళ్ళాను. ఏ చర్చ్కి వెళ్ళా? మళ్ళీ ఈ చర్చ్కి వెళ్ళాను. మీరే వెళ్ళారా? నేనే వెళ్ళాను. మీరే ప్రీచ్ చేశారా? నేనే ప్రీచ్ చేశాను. మీకు ఆ డాక్టరీన్ ఏంటో తెలుసా అన్నారు. నాకు తెలియదు అన్నాను. ఆ డాక్టరీన్ లేడీస్ని మాట్లాడనివ్వదు. అదేంటండి నేను చెప్పేసినాను, మాట్లాడితే పాస్టర్ గారు వీళ్ళందరూ నోట్స్ రాసుకున్నారండి అన్నీ చెప్పేసినాను. అంటే దేవర్ షాక్డ్. ఎంత షాక్ అంటే, తమ్ముడు కారు పక్కన ఆపు, మేడం ఏం చెప్తుందో ఇందాం అంటున్నారు. అంత షాక్ అయ్యారనమాట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాక్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ నిల్చుంది ఫీమేలా, రిచ్ పర్సనా, డాక్టరా, యాక్టరా, ఎవ్వరి కళ్ళకు కనబడదు. నువ్వు వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాక్యమే చూస్తారు. వాక్యమే శరీరధారి అయి వాక్య ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ ఫెమినిటీ, లేకపోతే ఆ జెండర్ డిఫరెన్సెస్, కల్చర్ డిఫరెన్స్ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో చాలా మంది కూడా ఈ కొంగు ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా మంది సి మినిస్టర్ వాళ్ళకి తెలుసు, ఎందుకు వేసుకోవాలా అని అడుగుతారు. 2 రోజులకి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ మీరు చెప్పేది కరెక్ట్ సిస్టర్ అంటే 4వ రోజు మర్చిపోతారు. సో దే కమ్ ఇన్ టు ద వర్డ్. సో కాబట్టి ఇక్కడ అంటే వాక్యములాగా వెళ్తుందో ఇవన్నీ హిండ్రెన్సెస్ వెళ్ళిపోతాయి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. సో కొన్ని శ్రీలంకలో వెళ్ళినప్పుడు అయితే బిగ్ బిషప్స్ అండ్ పాస్టర్స్ వర్ సిట్టింగ్. ఆ పాస్టర్స్ మీటింగ్లో ఐ స్పోక్. సో ఇట్ వాస్ లైక్ దట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే పెద్ద పాస్టర్స్ ఉన్న దాంట్లో ఐ స్పోక్, పెద్ద మినిస్టర్స్ ఉన్న దాంట్లో, బిషప్స్ ఉన్న దాంట్లో, లేకపోతే వాళ్ళు చాలా బ్రాంచెస్ పెట్టిన దాంట్లో ఐ స్పోక్. మన ఫిలిపియన్స్ కాలేజ్లో అయితే ఒక బిషప్ ఈజ్ అవర్ స్టూడెంట్. ఈజ్ ఆల్రెడీ అ బిషప్, హీఈస్ అవర్ స్టూడెంట్. సో దట్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండబట్టి ఆయన ఆ భయం తీసేశాడు. యా. సో ఇప్పుడు ఇంత మినిస్ట్రీలో ఉన్నారు కదా అక్క, అంటే మీకు ఓన్లీ క్రిస్టియన్ ఫ్రెండ్సే ఉంటారా, లేకపోతే నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారా? డూ యూ గో అవుట్ విత్ దెమ్ ఆర్ ఎనీ టైం? No. All my friends are non-Christians. Okay. All my friends are non-Christians. I go around, I go with them. They call. నేను కాల్ చేస్తాను, వాళ్ళు కాల్ చేస్తారు. సో ఇట్స్ నో I am a preacher అట్లా ఏం లేదు. సో ఐఎమ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ హిస్ చైల్డ్. సో నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో హ్యాంగ్ అరౌండ్, వి గో ఫర్ ఫుడ్, వి గో ఫర్ బ్రేక్ఫాస్ట్, వి మీట్ ఫర్ బర్త్డేస్. సో వాళ్ళు వస్తారు, మేము వెళ్తాము. ఇట్స్ జస్ట్ లైక్ గోయింగ్ ఆన్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో వాళ్ళకి తెలిసింది కూడా, సో నేను ప్రీచింగ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా తెలిసింది. బట్ దే ఆర్ సో వండర్ఫుల్ పీపుల్. ఎప్పుడు కూడా ఆ టాపిక్ తీయరు అసలు. వీఆర్ లైక్ ఎట్లా కాలేజ్ డేస్లో ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లానే ఉంటాం. దట్స్ వండర్ఫుల్ అక్క. ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ అన్ని మాకున్న డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా లాగా ఎక్కడ ఎప్పుడు చెప్పనివన్నీ కూడా క్వశ్చన్స్ అడిగి చాలా లాగా. సో హోప్ ఇట్స్ నాట్ బోరింగ్, హోప్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎస్ అక్క. So that's it from today's Casual Talk. See you in the next episode. Thank you.